హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, మొన్నటి వీడియోలో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం కదా మనం, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 1 అయింది అని చెప్పాను కదా. పొద్దున్నే నిద్ర లేచి పైకి వచ్చాను. నాకు అసలు మినిమం సిగ్గులేదండి. ఒక పక్క జలుబు ఉంది. నిన్న నైట్ నేను 1 వరకు మంచులోనే ఉన్నాను కదా. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే లేచి డాబా పైన అటు ఇటు తిరుగుతున్నా అనమాట. మీకు అర్థమవుతుంది కదా మంచు ఎలా కురుస్తుందో. ఆ మంచులో నేను తిరగకపోతే ఏమైంది, బడాయి కాకపోతే. అప్పటికి కొంచెం జలుబు ఉండింది కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. లేదు, గొంతు పోయి వీడియోస్ కోసం వాయిస్ ఇవ్వలేనంత ఇదిగా తెచ్చేసుకున్నాను అనమాట. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను మంచు కవర్ చేద్దామని వెళ్ళాను. కానీ కొంతసేపు ఎందుకో నాకు వాకింగ్ చేయాలి అని చెప్పేసి అనిపించింది. నాకు మార్నింగ్ వాక్ అంటే చాలా ఇష్టం. అందుకని ఏదో కొంతసేపు అలా తిరిగాను. ఇంకా ఆ మంచుకి జలుబుకి మొత్తం నాకు వాయిస్ అంతా పోయిందనమాట. నిన్న వీడియోలోను కూడా నేను మీకు చెప్పాను కదా, వాయిస్ పోయింది. కొంచెం ఒక 2-3 వీడియోస్ ఇలానే వస్తాయి, కొంచెం తట్టుకోవాలి నన్ను నా వాయిస్ని అని చెప్పేసి పైన కొంతసేపు అట్లా వాకింగ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఇంట్లో నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఎందుకంటే మనం వచ్చిన పర్పసే అమ్మవారి పూజ, అదే జ్యోతి ఉంది కదా, జ్యోతి కోసం వచ్చాం కాబట్టి మనం ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ చేయకూడదు. అందుకని నార్మల్ చట్నీ ఏదైనా చేసేసుకొని గారెలు వండుతాను అని చెప్పేసి అమ్మ రోట్లో రుబ్బుతుందనమాట. ఎంతైనా మిక్సీలో వేసే గారెల కంటే రోట్లో రుబ్బే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30, 5:40 అలా అవుతున్నట్టుంది. పిన్ని వాళ్ళు ఎదురుగానే ఉంటారు. ఇది మన ఇల్లు, ఆ పక్కన ఆ స్టెప్స్ పక్కనే పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. 2 ఇల్లు ఎదురెదురుగానే ఉంటాయి. మా నాన్న వాళ్ళు 3 అబ్బాయిలు 3, ఆడపిల్లలు 2 అనమాట. అయితే మా నాన్న అందరికంటే పెద్ద మా నాన్న కదా. చిన్న ఆయన ఉన్నాడు, మా చిన్న బాబాయి, మా నాన్న ఇక్కడ ఉంటారు. పెద్ద బాబాయ్ వేరే బజార్లో, పక్క బజార్లో ఉంటారనమాట. ఆ ఇల్లు కూడా నేను కుదిరితే చూపిస్తాను. అమ్మ ఎప్పుడు గారెలు వండినా కూడా ఇలా రోట్లోనే రుబ్బి చేస్తుందండి. నా వల్ల అస్సలు కాదు, నేను రుబ్బలేను. నాకు అసలు అలవాటు లేదు, నాకు రాదు. నేను ఎప్పుడైనా సరే మిక్సీలోనే వేసేస్తూ ఉంటానన్నమాట. నాకు అసలు ఇలా పప్పు రుబ్బడం అలవాటు లేదండి. ఇంకా అమ్మ ఏం చేసిందంటే, పప్పు మిక్సీలో వేసేదానికంటే ఇట్లా రోట్లో రుబ్బితే బాగుంటాయి కదా, నేను రుబ్బుతానులే, ఎన్ని పప్పు కొంచెమే కదా అని చెప్పేసి చెప్పింది. సరే నువ్వు రుబ్బివు, నేను వండుతాను గారెలు స్టవ్ దగ్గర అని చెప్పేసి చెప్పాను. అంతసేపు ఇంకా అమ్మ నిలబడాలంటే అమ్మ వల్ల కాదు కదా. పప్పు అంటే ఇంకా నా వల్ల కాదు కాబట్టి ఇంకా అలానే రుబ్బిస్తుంది. అన్నట్టు ఇంకొక విషయం, అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. అన్ని వీడియోస్కి ఈ వాయిసే ఉండదు. కొంచెం ఒక 2-3 వీడియోస్కి ఈ వాయిస్తో ఆ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. దడుచుకొని వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వాయిస్ మరి ఏం చేస్తాం, ఇలా అయిపోయింది. డబ్బాలు గులకరాలు వేసి మోగిస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట నా వాయిస్. నేనే ఏంటంటే, ఎందుకనో నాకు నిన్నటి వీడియోలో చెప్తుంటే కొంచెం బాగుంది, ఈరోజు ఎందుకనో ఏంటో గిలగిలగిలగిలగా ఉంది. చెప్పడం రావట్లేదు కానీ ఇది పిచ్చి పిచ్చిగా ఉంది, వినడానికి బాగాలేదు, పట్టేసింది నాకు. ఎందుకనో మాట్లాడుతుంటే కూడా మాట రావట్లేదు. బట్ నాకు రోజు వీడియో రావాలి, ఒక షార్ట్ వీడియో, నెక్స్ట్ డే ఒక లెంత్ వీడియో కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి నేను కమిట్ అయి చేసుకుంటున్నాను అనమాట. అందుకని హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా లెంత్ వీడియో ఒక రోజు రావాల్సిందే, షార్ట్ వీడియో ఇంకొక రోజు రావాల్సిందే. అందుకని చెప్పేసి నేను హెల్త్ బాగాలేకపోయినా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కొంచెం అర్థం చేసుకొని వాయిస్ విని భయపడకుండా, తిట్టకుండా, నీ వాయిస్ నువ్వు ఏంటి అలా ఉన్నావని తిట్టకుండా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా వినడానికి జలుబేగా దగ్గేగా అనుకుంటాం కానీ పెద్ద పెద్ద రోగాలైనా తట్టుకోవచ్చు, కానీ జలుబు దగ్గు అస్సలు వల్ల కాదండి. ఒక్క జలుబు వచ్చింది అంటే దాని వెనకాల ఇంకా చాలా రోగాలు ఉంటాయి. తలనొప్పి ఉంటుంది, తర్వాత దగ్గు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ ముదిరినాయి అనుకోండి, ఫీవర్ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. జలుబు దగ్గు అని చెప్పేసి మనం అంత తేలిగ్గా తీయడానికి లేదు. ఇంకా మనకి ఫేస్ కూడా ఉన్నట్టుండి డల్ అయిపోతుంది అనమాట. ఈ వాయిస్ ఇదంతా కూడా చేంజ్ అవడంతో పాటు ఫేస్ కూడా డల్ అయిపోద్ది. జలుబుని మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా నాకు ఈ జలుబు దగ్గు ఎన్ని రోజులు ఉంటాయో నాకైతే తెలియట్లేదు. తర్వాత అమ్మ రుబ్బడం అయిపోయింది.
నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఈ రుబ్బడం ఇలాంటివన్నీ నా వల్ల కాని పనులు పెట్టుకున్నప్పుడు నేనేం చేస్తాను, లాస్ట్లో వెళ్ళి వీడియో కోసం ఊరికి అలా అలా తిప్పుతాను అనమాట. ఇంకంతే, నేను చేసేసినట్టే అయిపోయింది. అట్లా ఇప్పుడు కూడా ఊరికే అలా అలా తిప్పాను, పిండి నేను కూడా రుబ్బాను అని అనిపించుకోవడానికి. మరి తమ్నైల్లో పెట్టాలి కదా, ఆ తమ్నైల్ చూసే కదా మీరు వస్తారు. ఇంకేముంది, మా మహా రుబ్బేసింది, రోట్లో గారెలు రుబ్బి మరీ వండేస్తుంది అని చెప్పేసి మీరు వీడియోలో వచ్చి చూస్తారు కదా, అందుకని చెప్పేసి తమ్నైల్ కోసం జస్ట్ అలా పట్టుకొని రుబ్బుతున్నట్టే యాక్షన్. అదంతా తొండి, ఇదంతా మోసం. మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగూ మనం ఇలాంటి మోసాలు చేయలేవు, మనం చేసుకోవాలి, తప్పదు. మన పనులు మనకి ఎవరో చేయరు, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా కొంతసేపు రెస్ట్ తీసుకొనైనా మన పనులు మనం చేసుకోవాల్సిందే, ఎవరు వచ్చి చేయరు. కానీ అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా దొంగ పనులు ఎక్కువ చేస్తానన్నమాట. చేయకుండా చేశానని చెప్పడం, ఏదన్నా పాడు చేసి ఇది నేను చేయలేదు నాకు తెలియదని చెప్పడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అర్థమైంది. రాత్రి అనంగా వస్తే ఇప్పుడు పలకరిస్తున్నా మనుషుల్ని. అసలు లెక్కలేదు మనుషులంటే నీకు. వెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. ఎవరింటికి? పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళావా, చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళావా? ఈమె మా పెద్ద పిన్నండి, మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ ముగ్గురు అని చెప్పాను కదా, పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. ఈరోజు వీడియోలో సాధ్యమైనంత వరకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కవర్ చేయడానికి చూస్తాను, చూపించినంత వరకు చూపిస్తాను, ఎంతవరకు వీలైతే అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జ్యోతి అదంతా ఉంది కదా, అందరూ బిజీగా ఉంటారండి, హడావిడిగా ఉండిద్ది. అందుకని అందరినీ చూపించలేకపోయినా కొంతమందినైనా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ తోడుకోడలు అనమాట, ఇంకొక తోడుకోడలు కూడా ఉంది, పూజ చేసుకుంటున్నారు కదా, కొంచెం బిజీగా ఉంది. తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. మా అమ్మ వాళ్ళ చిన్న తోడుకోడల్ని కూడా చూపిస్తాను. నేను కొంచెం సరదాగా ఉంటానన్నమాట మా పెద్ద పిన్నితో. చిన్న పిన్నితో అంత సరదాగా ఉండేంత ఉండదులే కానీ మామూలుగా మాట్లాడతాను. కానీ మా పెద్ద పిన్నితో మాత్రం చాలా సరదాగా ఉంటానన్నమాట. ఆమెతో మాట్లాడడానికి చాలామంది భయపడతారు, బట్ నేనేందంటే మనం భయపడేది ఏమీ ఉండదన్నమాట. చాలా ఫ్రీగా ఉంటాను, సెటైర్లు వేస్తూ ఉంటాను, ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాను. ఇదేంది అదేంది అలా చేసావు అని చెప్పేసి రుబాబిస్తూ ఉంటాను అనమాట. ఆమె ఏం పట్టించుకోదు, ఆమె నవ్వుకుంటూ ఉంటుంది. మా అమ్మకి 2 అమ్మాయిలు, మా పెద్ద పిన్నికి కూడా 2 అమ్మాయిలు. అదే అడుగుతున్నా అనమాట, ఊరెళ్ళొచ్చాను అంటే పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్ళావా, చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళావా అని చెప్పేసి అడిగాను. వాళ్ళు కూడా రావాలి కానీ రాలేకపోయారనమాట, వేరే ఊరు వెళ్ళారంట, కుదరలేదు. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు రాలేదు. మొన్న ఏమే వెళ్ళి ఉండొచ్చిందంట, అదే చెప్తా ఉంది, నేను ఊరు వెళ్ళొచ్చాను అమ్మాయి దగ్గరికి అని చెప్పేసి. తర్వాత గారెలు చేయడానికి మా అమ్మ రీసెంట్గా తమలపాకు చెట్టు ఒకటి పెట్టుకుంది. కొన్ని రోజులు అమ్మ ఇక్కడే ఉంది కదా, అయితే ఆ తమలపాకు చెట్టు బతికిందా లేదా, ఇంకా ఆమె ప్రాణం అంతా తమలపాకు చెట్టు మీదే ఉంది. నీళ్ళు పోసాడో లేదో, అది బతికిందో లేదో అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉందన్నమాట. అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళి చూసేసరికి చక్కగా తమలపాకులు చెట్టు బతకడంతో పాటు కొత్త ఆకులు కూడా వస్తున్నాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది చూసుకొని. అరే ఏంది డబ్బులు 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 అమ్మా, వామ్మో ఇక్కడే కదరా షాపు. అదో జారిద్ది నువ్వు. మేము రాత్రి వచ్చాం. ఏం చేస్తున్నారు, బాగున్నారా? అక్కడ వాడు కూడా డబ్బులు తీసుకొని వస్తున్నాడని వీడియో తీసా, ఇక్కడ వీడు కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. అరే లేచిన పొద్దు డబ్బులేనంటరా, అప్పుడే ఈ పిల్లలు అసలు డబ్బులు ఎన్ని అడుగుతున్నారంటే, చిద్వి షాప్కి వెళ్ళిన ప్రతిసారి వాడికి కొనుక్కోవడానికి రూపాయో 10 రూపాయో ఇవ్వాలి. ఎందుకంటే 10 రూపాయి కూడా చెప్తున్నాను చెల్లట్లేదు కదా అని అంటే, 10 రూపాయి కూడా అమ్మేవి ఉన్నాయి అక్కడ. మనకి చింతపండు బెల్లంతో చింతపండు చాక్లెట్లు అమ్ముతారు కదా, చింతపండు బెల్లం వేసేసి చిన్న స్పూన్లో పెట్టేసి పైన కవర్ కట్టేసిస్తారు. అది 10 రూపాయి అంట. వాడు 1 రూపాయి తీసుకొని వెళ్ళి అవి 2 కొనుక్కొచ్చుకుంటున్నాడు. 1 రూపాయి ఇచ్చినా కూడా వదలట్లేదు అసలు, అడిగి తీసుకొని వెళ్తున్నాడు అనమాట. మా అమ్మ షాప్కి పంపించిన
ప్రతిసారి వాడికి లంచం ఇవ్వాలి, లంచం ఇస్తేనే షాప్కి వెళ్తున్నాడు. వెళ్ళిన ప్రతిసారి రేగ్గాయ పచ్చడి కానీ చింతపండు పచ్చడి కానీ ఏదో ఒకటి కొనుక్కొని తింటా వస్తాడనమాట. ఎక్కడేరా డబ్బులు అంటే నాకు అమ్మమ్మ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉంటాడు. మేమైతే అంత ఎక్కువ డబ్బులు ఇవ్వమండి, ఇక్కడే వాళ్ళకి ఇంకా అలవాటు అనమాట తీసుకోవడం కొనుక్కోవడం. ఇంకా అక్కడ వెనక మళ్ళీ షాప్ ఉంటుంది చాలా దగ్గర అనమాట. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి ఏవో ఒకటి కొనుక్కొని తింటూ ఉంటారు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా. కాకపోతే ఏంటంటే మన చిన్నప్పుడు ఫుడ్ ఇంత పొల్యూట్ అవ్వలేదండి, కొంచెం బర్ల బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే బయట ఏది చూసినా కూడా మనకి కల్తీ అయిపోయిందనమాట. ఏం కొని తినాలన్నా కూడా భయం వేస్తుంది. అందుకని వద్దు తినొద్దు అని చెప్పడమే కానీ లేదంటే ఇంకా వేరే వేరే కారణాలు అయితే ఏమీ లేవు. నేనైతే అక్కడ గారెలు వండుతా ఉన్నా. ఈ లోపల నేను చెప్పాను కదా ఎవరెవరిని చూపించాను మీకు, మా అమ్మని ఎలాగో చూస్తూనే ఉన్నారు. పెద్ద పిన్నిని చూపించాను, చిన్న పిన్నిని చూపించలేదు. చిన్న పిన్ని నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు చిన్న పిన్నికి 2 అబ్బాయిలు అని చెప్పాను కదా, అంటే నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను, అయితే ఇప్పుడు చెప్పలేదనమాట. ఇద్దండి చిన్న పిన్ని కూడా మాటల్లో వచ్చేసింది. ఏమే చిన్న పిన్ని చిన్న బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి. చిన్న బాబాయ్ వాళ్ళ చిన్న కోడలు, 2 అబ్బాయిలు అని చెప్పాను కదా. ఈ అమ్మాయి వచ్చేసరికి చిన్న కోడలు అనమాట. అయితే ఇప్పుడు సాయంత్రం స్వాములందరూ వస్తారు, వాళ్ళ కాళ్ళు కడిగేసి పసుపు రాసి బొట్లు పెడతారనమాట. దానికోసం అని చెప్పేసి బయట డ్రమ్ములు పెట్టేసి వాటర్ పడుతున్నారు. ఇక్కడ మోటార్ ఆన్ చేస్తుంటే పైపు సరిగా ఉండట్లేదనమాట. నానా తంటాలు పడ్డారు ఆ పైపు ఫిట్ చేయడానికి, కుదరట్లేదు. చాలా ట్రై చేసింది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అదే టైంకి మా పెద్ద బాబాయ్ వచ్చాడు. ఆ బాబాయ్ని తీసుకొచ్చి పెట్టించామన్నమాట. ఎంతసేపు ఎన్ని కుస్తీలు పడ్డారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అది పట్టట్లేదు. మామూలుగా అమ్మోళ్ళు ఏంటంటే ఇలా డ్రమ్ముల్లో పట్టుకోరు కదా, డైరెక్ట్ ట్యాంక్లోకి వాటర్ వెళ్ళిపోతాయి మోటార్ వేసుకుంటే. అలా చూసుకున్నారు వీళ్ళు, అలా పెట్టేసుకున్నారు. కానీ ఇవేంటంటే విడిగా మనం డ్రమ్ముల్లో పట్టాలి కాబట్టి ఈ పైప్ ఫిట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అవ్వట్లేదన్నమాట, కొంచెం చిన్నగా ఉంది, సరిగ్గా పట్టట్లేదు. ఏం చేశారంటే అగ్గిపెట్టి ఉంటుంది కదా, అగ్గిపెట్టితో కాల్చేసి అది కొంచెం ఎక్స్పాండ్ అయ్యింది కదా, మనం అగ్గిపెట్టితో కాల్చినప్పుడు ఆ వేడికి కొంచెం ఎక్స్పాండ్ అయ్యిద్ది. అప్పుడు ఇంకా దానికి ఫిట్ చేశారనమాట. బాబాయ్ వచ్చి కూడా చాలాసేపు ట్రై చేశాడు. ఈయనే అండి పెద్ద బాబాయ్, మా నాన్న వాళ్ళ పెద్ద తమ్ముడు. అదే గట్టిగా నొక్కాల్సి వస్తుంది. ఇంకా చాలాసేపు కుస్తీలు పడి బాబాయ్ దానికి ఫిట్ చేసి వెళ్ళాడనమాట. బాబాయ్కి పిల్లలంటే ఎంత ఇష్టం, ఎవరికైనా ఉంటుందిలేండి పిల్లలంటే ఇష్టం. కానీ మా పిన్ని చాలా చెప్పకపోయినా కూడా ఆడపిల్లలిద్దరికీ మా బాబాయ్ దగ్గరుండి అన్నీ చెప్తాడనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చాలా ఓర్పుగా చాలా సహనంగా చెప్తాడు పిల్లలిద్దరికీ కూడా. అందుకే పిల్లలిద్దరూ మా బాబాయ్ని మంచిగా కలవరిస్తారనమాట, మా నాన్న అని చెప్పేసి. చాలా చక్కగా ఓర్పు, అంటే అందరిలో అన్నీ ఉంటాయి మంచి చెడు. కాకపోతే ఈయన పిల్లలకి చెప్పుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఏదైనా తెలియని విషయాన్ని మంచిగా చెప్పడం, ఇలా ఉండాలి అని చెప్పడం, అదంతా కూడా మా పెద్ద బాబాయ్ పిల్లలకి చాలా బాగా చెప్తాడు. తర్వాత తినొచ్చేసరికి మా చిన్న బాబాయ్ అనమాట. మా బాబాయ్కి కోడళ్ళు అంటే ఎంత ఇష్టమో, ఇద్దరిని సమానంగా చూసుకుంటాడు. ఇంటి పెద్ద ఎప్పుడైనా ఇద్దరిని సమానంగా చూడాలి. ఇందాక నుంచి నువ్వే మిస్ అయ్యావు. ఏమో వీడియోలు అందరు కనపడ్డారు, నువ్వు ఒక్కదానే లేవు. మరి అబ్బా నుంచి వచ్చేసరికి మంచినీళ్ళు అయినాయి అమ్మా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పని ఏం చేస్తా ఇంత పని పెట్టుకొని? అదేగా మరి. అక్కాయి రాలా? అదేలే, ఎవరు స్వామి వచ్చి తీసుకొచ్చాడేంది నిన్ను? ఇందాక చిన్న కోడల్ని చూశారు కదా, ఇప్పుడు పెద్ద కోడలు అనమాట, పెద్ద మర్దలు. అదే చిన్న బాబాయ్కి 2 అబ్బాయిలు అని చెప్పాను కదా, అయితే కోడళ్ళు ఇద్దరు కూడా చూపించాను. అంతకుముందు వీడియోస్లో కూడా చూశారు. బట్ ఈరోజు ఏంటంటే అందరినీ మీతో చూపించాలి, మీతో షేర్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ వరుసనే, నాకు ప్రతిసారి దొరకరు కదా, మనం ఇంటికి వెళ్ళినప్పుడే కదా వాళ్ళని వీడియో తీసుకొని మీతో షేర్ చేయగలను. అందుకని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకరిని అందరినీ వీడియో తీసుకొని పెట్టుకున్నా అనమాట. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి, ఆ వీడియో తీసుకో అని వీడియోలోకి వచ్చేస్తారనమాట.
కానీ ఈరోజు మాత్రం ఇప్పటి వరకు ప్రశాంతంగానే పర్లేదు, మరీ అంత హడావిడి లేదు. ఇక్కడి నుంచి మాత్రం కొంచెం హడావిడిగా ఉంటారండి. నేను ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరగడానికి కూడా ఉండదు. స్వాములందరూ వచ్చేస్తారు, జ్యోతి కోసం ఊరేగింపు జరుగుతూ ఉంటుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడి నుంచి కొంచెం వీడియో అనేది అంత ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. జాతర అదంతా కూడా షూట్ చేశాను, అది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే ఒక పర్సన్ మిస్ అయ్యారండి, ఆ పర్సన్ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఎవరో మీరే చూడండి, చూస్తే మీకు అర్థమైద్దో లేదో ఫస్ట్ చెప్తాను. మనం అప్పుడు వనభోజనాలు చేసుకున్నాం కదా, వనభోజనాలు చేసినప్పుడు చందు వాళ్ళ ఇంట్లో నుంచే కదా మనం తోటకి వెళ్ళాము. అయితే చందు వాళ్ళ అక్క వనభోజనాలు మిస్ అయింది, ఇప్పుడు వచ్చిందనమాట. ఆమెకి 2 అబ్బాయిలు, పిల్లల్ని తీసుకొని ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను నేను చందు వాళ్ళ అక్కని కూడా. ఈలోపు మా ఆయన కూడా వచ్చాడు. చందు ఉన్నాడు కదా, చందు వాళ్ళ అక్క మన వనభోజనాల్లో మిస్ అయింది. పుత్రరత్నాలు ఆ పెద్దోడు ఇదిగో ఇక్కడ తెలుసులే. చిద్వి చూడండి, నేనేదో వాడికి చెప్తున్నట్టు వీడియో వాడేలేని తీస్తుంది, అందుకని నేనేదో వాడికి చెప్తున్నట్టు తెలుసులే అని చెప్పేసి అంటున్నాడు. నీకు కాదురా, నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను అని చెప్పేసి చెప్పానమాట. ఇంకా కొంతసేపు కూర్చున్నాం అందరం. చాలా రోజుల తర్వాత అందరం ఒక దగ్గర కలిస్తే చిట్చాట ఎలా ఉంటుందో తెలుసు కదా. ఓయమ్మ మూత మోగిపోద్ది. కొంతసేపు నీళ్ళు కాగేంత వరకు కూడా వ్యవహారం పెట్టుకున్నాం, కొంతసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేసి బయలుదేరాం. ఆ వ్లాగ్ మీకు రేపు షేర్ చేస్తానండి. ఈరోజు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తా.